Sun, celebrating 20 years of excellence in education. ఎన్బికే 112 పూజా కార్యక్రమాలు అని చెప్పేసి ఒక వార్త. నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇది ఒక 2-3 ఏరియాల్లో చాలా భీకరమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేటువంటి అవకాశం ఉన్న సబ్జెక్ట్ అది. భరద్వాజ గారు, ఎన్బికే 112 పూజా కార్యక్రమాలు అని చెప్పేసి ఒక వార్త. అవును, అధికారిక వార్త. ఇన్ని రోజులు మనం మాట్లాడుకుంటా ఉన్నాం, కొట్టాల శివ గారి సినిమా ఎప్పుడు స్టార్ట్ ఏంటి అనేది అభిమానులు వెయిట్ చేస్తున్నారని. బాలకృష్ణ గారు అల్లుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరావతిలో. ఓకే, నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అంటే ఇది పొలిటికల్ సబ్జెక్ట్ అనేది ఆయన ఆల్రెడీ చెప్పున్నాడు కొరటాల శివ గారు. పొలిటికల్ సబ్జెక్ట్ అంటే సినిమా అనేది ఒక ఈవిల్ మీద ఒక ప్రజానాయకుడు చేస్తున్నటువంటి పోరాటం. అంటే అధికారంలో ఉన్నటువంటి ఒక అంటే ముఖ్యమంత్రి లేదు ప్రధానమంత్రి ఏదైనా అనుకోండి, లేదా మంత్రి, ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పీపుల్ కాజ్ కోసం వాళ్ళతో కలిసి ఇంకేదో ఈవిల్ మీద ఫైట్ చేయటం. ఇది స్టోరీ అనేది ఆయన లైన్ చెప్పాడు ముందే. చెప్పాడు కాబట్టి అది ఏదైనా కావచ్చు, అది డ్రగ్ మాఫియా మీద యుద్ధం కావచ్చు, సమాజం మొత్తం ఫేస్ చేస్తున్నటువంటి ఒక ఈవిల్ మీద ఫైట్గా సినిమా ఉంటుంది. పొలిటీషియన్స్ అందరూ కలిసి ఒక చోట సమన్వయమై యుద్ధం చేయాల్సిన సందర్భం గురించిన ప్రస్తావన కూడా ఉంటుంది దానిలో. దానికి ఒక అధికారంలో ఉన్నవాడు లీడ్ తీసుకుంటాడు. లీడ్ తీసుకుని అధికారమే పరమావధిగా ప్రస్తుతం పార్లమెంటరీ రాజకీయాలు మారిపోయాయి, కానీ అలా కాదు, అందరూ అలా లేరు అని చెప్పడం ఈ కథ ఉద్దేశం. అలా ఉండకూడదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకని మనం గెలిచేసాం కాబట్టి అధికారం పరమావధిగా మనం ఉండరాదు, సమస్యలు వచ్చినప్పుడు జనంతో కలిసి యుద్ధం చేయటానికి కూడా మనం వెళ్ళాలి, నడుం బిగించాలి, నిరంతరం జనంతోనే ఉండాలి. జనానికి ముందు నడవటము తప్పే, వెనక నడవటము తప్పే, జనంతో కలిసి నడవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ప్రతి నాయకుడికి. ఈ లైన్లో సినిమా ఉండబోతోంది. కాబట్టి ఆయన ఏ ఈవిల్ని చూపిస్తాడు అనే దానిలో క్లారిటీ లేదు, కానీ యుద్ధం అయితే ఈ పద్ధతిలో నడుస్తుంది సినిమాలో. అదే కాబట్టి కాన్ఫ్లిక్ట్ క్లియర్గానే ఉంది, గందరగోళం లేదు. కాబట్టి సినిమా డెఫినెట్గా స్ట్రైట్ నేరేషన్లోనే ఉంటుంది. స్ట్రైట్ నేరేషను ఒక యుద్ధ వాతావరణంలో ఎమోషనల్గా సినిమా నడుస్తుంది. అదే 25వ తారీఖు అన్నారు కదా పూజా కార్యక్రమాల్లో. అవును, 25వ తారీఖు అమరావతిలో మీరు చెప్పినట్టు అమరావతిలో నారా లోకేష్ చేతుల మీదుగా పూజా కార్యక్రమం. మిగిలిన మంత్రులు అలాగే అక్కడ కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ వాళ్ళు అందరూ ఉంటారు. అందరి సమక్షంలో ఇది మొదలవుతుంది. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని ఈవెంట్స్ అక్కడే జరిపారు. అంటే ఆంధ్రాలో అమరావతిలో కొన్ని ఈవెంట్స్ జరిగేవి, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అదే ఇక్కడ చేసేవాళ్ళు. ఆ ధోరణి మళ్ళీ ఆగింది. ఇప్పుడు మళ్ళీ సినిమా యాక్టివిటీ అక్కడ జరగటము, బాలకృష్ణ లాంటి ఒక పెద్ద హీరో సినిమా అక్కడ లాంచ్ అవటం అనేది ఒక గుడ్ సింబలే. వాతావరణం మొదలవుతుంది. వెంకటాయపాలెంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో అన్నారు. అవును, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది చాలా పెద్ద టెంపులే. అక్కడ చేస్తున్నారు. అంటే దాదాపు సెక్రటేరియట్ దగ్గరలో ఉంటుంది అది. ఇప్పుడు హైదరాబాద్కి వేస్తున్నటువంటి ఆ మెయిన్ వేకి పక్కన ఉంటుంది అది. కాబట్టి అది ఈజీ యాక్సెస్ అందరికీ. ఓకే, వెళ్తారు. అక్కడ ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత షూటింగ్ ఎక్కడ చేస్తాడనేది ఆయన ఇష్టం. అదే కొరటాల గారు ఆయన డిజైన్లో నడుస్తుంది. ఆయన అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు. ఆయన అనుకున్న లైన్కి బాలకృష్ణ తప్ప ఇంకొక హీరో సెట్ అవ్వడం. అందుకని బాలకృష్ణ కోసం అది ఒక రకంగా టైలర్ మేడ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తోంది. అదే చాలా ఎమోషనల్గా జనం మనిషిగా కనిపిస్తాడు. తనలాగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళతోనూ ఘర్షణ ఉంటుంది ఆయనకి, ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్న వాళ్ళతోనూ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఒక 2-3 ఏరియాల్లో చాలా భీకరమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేటువంటి అవకాశం ఉన్న సబ్జెక్ట్ అది.
అదే ఇప్పుడేమో ఎన్బికే 111 మన టేజర్ వదిలేరు, ఫ్యాన్స్ అయితే అది జోష్లో అది ఉన్నారు. టోటల్ మాఫియా గొడవ, ఆ. అది టోటల్ మాఫియా గొడవ, ఇది పొలిటికల్ మాఫియా గొడవ. అదే పొలిటికల్ మాఫియా కూడా కాదు నిజానికి, ఆయన అంటున్న పద్ధతిలో అయితే ఈవిల్ అన్నాడు. అదే అది ఏదైనా కావచ్చు. అదే అంటే ఎలక్షనీరింగ్లో అక్రమాలు పాల్పడుతున్నటువంటి వాళ్ళని తుదముట్టించటం లాంటి కార్యక్రమం కూడా అయి ఉండొచ్చు. ఆఫ్ కోర్స్. ఆయన ఏది ముందు పెడతాడు అనేది ఇప్పుడే అలా చెప్తాడు, నెమ్మదిగా చెప్తాడు సినిమాలో ఏ ఉండబోతోంది అనేది. ఓకే. ఆయన సినిమా కాస్టింగ్ ఏమిటి అని తెలిసినా మనం కొంత లీడ్ తీసుకోవచ్చు, కానీ ఇప్పటికి ఇంకా లేదు. నెమ్మదిగా రేపు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయన ఒక్కొక్కటి రివీల్ చేస్తాడు. దీన్ని పెద్దగా డ్రాగ్ చేయడు ఆయన. షూటింగ్ వేగంగా జరుగుతుంది, బడ్జెట్లో నడుస్తుంది. ఒక కన్స్ట్రక్టివ్ వేలో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాడు చాలా తొందరగా. అదే తనకి ఇప్పుడు మంచి కసి మీద ఉన్నారు. కసి మీద ఉన్నాడు, ఒక విజయం కావాలి ఆయనకి. ఆ విజయం పునాదిగా ఇప్పుడు ఆయన దేవర 2కి వెళ్ళాలి. అందుకని ఈ సినిమా ప్రెస్టీజియస్ మూవీనే ఆయన వరకు. బాలకృష్ణ గారికి ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేదు, కానీ కొరటాల శివకి చాలా కాన్షియస్గా ఉంది. ఈ రిజల్ట్ మీద ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకని ఈ సబ్జెక్టుని ఇలా ఎంచుకున్నాడు ఆయన. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ప్రాజెక్టు. దీని మీద జనంలో కూడా చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఆయన కసిగా ఉన్నాడు, ఇది డెఫినెట్గా ఒక భారీ విజయం బాలకృష్ణ ఖాతాలో వేయబోతోంది అని అభిమానులు అయితే ఆల్రెడీ చర్చించుకుంటున్నారు. ఈ పాజిటివ్ మూడ్లో సినిమా వేగంగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేస్తే, ఇది అంటే జనవరి అంటున్నారు కదా దాదాపుగా, అదే అదే సంక్రాంతి టార్గెట్ అన్నట్టు మాట్లాడు. సంక్రాంతి టార్గెట్ అనే వినిపిస్తోంది. దసరాకి గోపీచంద్ మల్లేని సినిమా రిలీజ్ చేసి సంక్రాంతికి ఈ సినిమా పెట్టాలనేది వీళ్ళ ఒరిజినల్ స్కీమ్. ఓకే. ఆ స్కీమ్ ప్రకారం సినిమా కంప్లీట్ చేయడానికి పెద్ద ఇదేం తీసుకోరు వీళ్ళు. అంటే ఈ వరల్డ్ మార్కెట్ లేకపోతే పాన్ ఇండియా మార్కెట్ లాంటి హర్డిల్స్ ఏవి లేవు దీనికి. అదొకటను సోషల్ ఫ్యాంటసీ లేకపోతే ఏదైతే గ్రాఫిక్స్ వర్క్ అయ్యి ఉంటాయి, దీనికి అవసరం కూడా లేదు. ఇది దీనికైతే అవసరం ఉండేది. ఒక ఎమోషనల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగానే చూడాలి. ఓకే. కాబట్టి ఆ మేరకు షూటింగ్కి కూడా పెద్ద ఇబ్బంది పడ్డాయన. రెండోది, ఆయనకు ఆల్రెడీ ఆ తరహా సన్నివేశాలు ఎలా తీయాలి అనేది దానికి సంబంధించి ఆయనకు ఒక అవగాహన ఉంది కొరటాల శివకి. అవునవును. కనుక అది ఈజీగా చేసుకుని వెళ్ళిపోతాడు తను. శరవేగంతో షూటింగ్ జరుగుతుంది. ముహూర్తం అంటే రేపు అయిపోతే పూజా కార్యక్రమం. ఆయన ఆల్రెడీ కొంతవరకు రిలీవ్ అయినట్టున్నాడు గోపీచంద్ మల్లేని సినిమా నుంచి. జరుగుతుంది ప్రాజెక్ట్ జరుగుతోంది. అంటే కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ అయిపోయినట్టున్నాయి. బాలకృష్ణ గారు అదే కీలకమైన ఎపిసోడ్లు అయిపోయినాయి. బాలకృష్ణ గారు నాకు తెలిసి బాలకృష్ణ గారు లేని ఎపిసోడ్లు ముందు ప్లాన్ చేస్తున్నారు కొరటాల గారు. అవును. ఈ లోపు ఎన్బికే 111 అయిపోయిన తర్వాత ఆయన అటు జాయిన్ అవుతారని మాట్లాడుతున్నారు. అంతే, అదే పద్ధతిలో వెళ్ళాలి. అంటే పాత రోజుల్లో ఇలాంటివే జరిగేవి. ఈ మధ్య కాలంలో ఒక హీరో 2 సినిమాలతో ప్యారలల్గా డ్రైవ్ చేయటం అనేది మనం చూడటం లేదు, తగ్గింది. ఇప్పుడు అందుకని ఇది విచిత్రంగా కనిపిస్తోంది. ఒకే రోజు 2 రిలీజులు పెట్టుకున్న చరిత్రలో నుంచి మనం నడిచి వచ్చామనేది మర్చిపోతున్నారు. బాలకృష్ణ గారే 2 రిలీజ్ అయినాయి. 2 రిలీజులు ఉన్నాయి. అవును, ఒకేటే రోజు ఉన్నాయి. రామారావు గారు ఉన్నాయి, చిరంజీవి కూడా ఉన్నాయి. కాబట్టి ఆ డేస్ నుంచి నడిచి వచ్చి సినిమాకి కనీసం 3 సంవత్సరాల గ్యాప్ తీసుకునే పరిస్థితి దాకా వచ్చాం. అందుకని ఇది కొంచెం విడ్డూరంగా కనిపిస్తోంది. కానీ 2 సినిమాలు ఏంటి, ఆయన ఇంకొక సినిమా కూడా ప్రారంభిస్తాడేమో అని అనిపిస్తోంది. ఇది రన్ అవుతుండగానే ఇంకొక సినిమా ఓపెనింగ్ అయినా ఆశ్చర్యం లేదు. అదే ఆ మేరకు అంటే బోయపాటి ప్రాజెక్టు మీద కూడా ఓ చర్చ ఏదో జరుగుతోంది. ఎవరు ప్రొడ్యూసరు అని ఈ మధ్య ఒక స్పెక్యులేషన్ వార్త చూశాను నేను. అవునా? కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నిజానికి ఇది ఒక రకమైన పాజిటివ్ సింబలే సినిమా పరిశ్రమకి సంబంధించి. ఓకే. అంటే బాలకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని ఆ జనరేషన్ హీరోలు గనక ఇదే యాక్టివిటీతో ముందుకెడితే ఎగ్జిబిటర్లకు అంతకంటే పండగే ఉండదు. వాళ్ళు పాన్ ఇండియా హీరోల సినిమాలని అవసరమైతే పక్కన పెట్టేసి వీళ్ళ మీదుగా జీవితాలని నడిపించేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు బాలకృష్ణ గారు. ఆ లీడ్ తీసుకున్నాడు ఆయన తీసుకున్న లీడ్ని ఇండస్ట్రీకి ప్రాపర్గా కనెక్ట్ చేయగలిగితే అది చాలు. ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికినట్టే. ఓకే, థ్యాంక్ యూ.